శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 5వ తారీఖున మారుతున్నటువంటి కుజగ్రహం యొక్క ప్రభావం వివిధ రాశుల మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మరి ఈ కుజగ్రహం ఎవరి జన్మ జాతకంలో అయినా సరే ఆ జాతకుడు జీవితంలో అభివృద్ధి చెందాలన్నా, ఒక గృహం ఏర్పరచుకోవాలన్నా, ఒక స్థిరాస్తి కొనుక్కోవాలన్నా, అలాగే వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా, దాని తర్వాత సంతానం కలగాలన్నా, అలాగే జాతకుడు ఈ సమాజంలో ఒక వ్యక్తిగా, ఒక ధైర్యంగా, నిజాయితీగా బ్రతకాలన్నా కంపల్సరిగా కుజుని యొక్క అనుగ్రహం జాతకుడి మీద తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. మరి కుజుడు మేషం, వృశ్చికం స్వక్షేత్రాలు అవడం, అలాగే ప్రస్తుతం ఈ కుజుడు ఈ మేషరాశి వారికి దశమ స్థానం అయినటువంటి మకర రాశిలోకి ప్రవేశించడం జరిగింది. మనకి ఫిబ్రవరి 5వ తారీఖు సుమారుగా రాత్రి 10 గంటల ప్రాంతంలో. అంటే ప్రతి 40 రోజులకి 50 రోజులకి ఈ కుజగ్రహం మారినప్పటికీ మకర రాశిలో ప్రవేశం అన్నది సాధారణంగా ఒక సంవత్సరంన్నర తర్వాత ఉచ్చ రాశిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడు మరీ అత్యంత బలవంతుడై ఉంటాడు. మరి మేషరాశి వారికి దశమ స్థానంలోకి కుజుడు రావడం, పైపెచ్చు రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు కూడా దశమ స్థానంలోకి రావడం, అది రెండు విధాలుగా డబల్ పోస్టింగ్ మాట కుజుడికి. ఒకటేమో ఉచ్చక్షేత్రం, మేషరాశి వారికి ఏమో దిగ్బలం పొందడం. అంటే ఈ రెండుగా కమాండరు సూపరింటెండెంట్ లాగా డబల్ పోస్ట్లా ఉంటుందన్నమాట. అత్యధికమైనటువంటి స్థానాలు మరి హోమ్ మినిస్టరు, సో అలాగే పోలీసు ఉన్నత శాఖలో ఉన్నటువంటి కమాండరు, అలాగా అత్యున్నతమైనటువంటి రెండు కమాండింగ్ పదవులు ఈ రాశి వారికి ఈ స్థానంలో లభించడం జరిగింది. సుమారుగా ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి కాలం ఈ రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఈ మేషరాశి వారికి ఏర్పడడం జరిగింది. అంటే కుజుడు బలంగా ఉన్నవారు జాతకంలో వాళ్ళు వృత్తిపరంగా పోలీస్ డిపార్ట్మెంటు, వైద్య వృత్తి, సాహసంతో కూడుకున్నటువంటి అన్ని వృత్తులు కూడా. అంటే కొంతమంది ఈ స్పోర్ట్స్లో ఉంటారు, ఈ కార్ రేసులు, మోటార్ సైకిల్ రేసులు, గుర్రం రేసులు, ఈ విధంగా చాలా ప్రమాదకరమైన వృత్తుల్లో, అది చాలా ప్రమాదానికి అంచులో ప్రయాణించే ఉద్యోగాలన్నీ కూడా ఈ కుజగ్రహ ప్రభావం ఉన్న వాళ్ళే ఎక్కువగా రావడం జరుగుతుంది. ఆ విధంగా మరి మేషరాశిలో ఎవరైతే కుజుడు బలంగా ఉన్నారో వారికి ఈ సమయంలో ఈ కుజుడు యొక్క బలం మరీ అనుకూలంగా పెరిగి మరి ఉద్యోగ ప్రయత్నాల్లో కానీ, అలాగే ఇది ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం ఉన్నటువంటి గోచారం చాలా బ్రహ్మాండంగా అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామంలో ఎవరైతే ఎలక్షన్లో పోటీ చేయడానికి మరి సీటు కొరకు ఆశిస్తున్నారో వారికి కంపల్సరిగా ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు పోటీదారుల్ని అధిగమించి వాళ్ళు అనుకున్నటువంటి సీటు, అంటే వాళ్ళకు పోటీ చేసే అర్హత రావడం, ఆ పోటీ చేయడానికి ఆ పార్టీ వారు ఈ జాతకుడు టికెట్ ఇవ్వడం వల్ల ఇంకో విధంగా ఏంటంటే వీళ్ళు ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ వారికి విజయావకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఎక్కువగా ఆర్గనైజింగ్ స్కిల్స్ ఉంటాయి. జనాన్ని సమీకరించడంలో ఉండడంలో కానీ, వాళ్ళని పోలింగ్ బూత్ దగ్గర తీసుకొచ్చి ఓటు వేయించడంలో కానీ మంచి ఆర్గనైజ్ స్కిల్స్ రావడం. మరి కుజుడు సైన్యాధ్యక్షుడు అవడం వలన ఒక విధంగా ఒక వ్యక్తి ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలన్నా, లేదంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలన్నా కూడా ఈ కుజుడు యొక్క బలం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి సహకారంగా ఉండవలసి ఉంటుంది. సో అందువలన జాతకంలో రవి బలం ఎంత బలంగా ఉన్నా, కుజుడు కూడా బలంగా ఉన్నప్పుడే
వాడు తన యొక్క సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించుకొని మరి వీళ్ళు విజయం సాధించి వీళ్ళ నాయకుడిని కూడా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి బట్ ఏదైనప్పుడు కూడా ప్రస్తుతం ఏర్పడినటువంటి రుచిక మహాపురుష యోగం మరి మిగతా వాళ్ళకన్నా ఎలా ఉంటుందంటే రాష్ట్రాధిపతి మేషరాశి వారికి కుజుడు రాష్ట్రాధిపతి అవ్వడం వల్ల అటువంటి కుజుడు దశమ స్థానంలో ఉచ్చులో రావడం వల్ల స్వభావసిద్ధంగా ఈ మేషరాశి వారికి కూడా ఒక విధమైనటువంటి ధైర్యం కాన్ఫిడెన్సు ఏదైనా సాధించగలం అన్నటువంటి సామర్థ్యం ఈ రాశి వారికి ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఈ కారణం వల్ల ఈ సమయంలో మీరు ఎటువంటి గొప్ప సాహసం అయినా చేయొచ్చు. పెద్ద రియల్ ఎస్టేట్ సంబంధించిన వెంచర్ వేయొచ్చు. అలాగే ఈ గృహ నిర్మాణం సంబంధించిన కార్యక్రమాలు కానీ స్థిరాస్తి సంబంధించిన విషయాలు కూడా పాల్గొవచ్చు. ఈ విధంగా మరి కుజుడు ఈ రాశి వారికి అత్యంత బలంగా ఉండడం ఈ విధంగా మిగతా రాశుల వారికన్నా ఈ ఫిబ్రవరి 5వ తారీఖు నుంచి మరి మేషరాశి వారికి కుజుని యొక్క బలంతో ఒక రాజకీయ పదవి కానీ లేదా రియల్ ఎస్టేట్ రంగంలో అత్యున్నతమైన స్థాయి రావడం జరుగుతుంది. అది క్రీడా రంగం వారికి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అద్భుతమైనటువంటి అవకాశాలు ఈ కుజుని యొక్క మార్పుతో రావడం జరిగింది. సో ఏదైనా కుజుడు మరి ఈ రాశి వారికి ఇంకా అద్భుతమైన ఫలితాలు కావాలంటే కంపల్సరీగా ఈ రాశి వారు ఈ సమయంలో పగడం అనే ఉంగరాన్ని కనీసం 3 క్యారెట్లు కాపర్తో అంటే రాగితో తయారు చేయించి కుడిచేయి ఉంగరం వేలికి ధరించడం, ప్రతి మంగళవారం హనుమాన్ని పూజించడం వల్ల కంపల్సరీగా మరి ఈ మేషరాశి వారికి ఈ రాబోయే కాలంలో ఒక అత్యున్నతమైనటువంటి గౌరవ స్థానం రాబోతుందని ఆశిస్తూ సాధారణంగా గ్రహాల యొక్క శాంతి కొరకు పంచభూతాలు అంటే మనకి గాలి, నిప్పు, నీరు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉండడం జరిగింది. దీన్నే మనం ఈ పూజాధికారులు నిర్వహించేటప్పుడు పంచోపచార పూజ అని చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా శని భగవానుడు యొక్క అనుగ్రహం కోసం మరి శని భగవానుడు వాయుతత్వ రాశి అవ్వటం వల్ల ధూపంతో పూజించడం వల్ల అంటే మీకు సాధారణంగా శివాలయాల్లో కానీ అమ్మవార్లకు కానీ ఈ సాంబ్రాణి ధూపం ఎక్కువగా వేస్తూ ఉంటారు. సో అది సింపుల్గా అగరబత్తీలు వెలిగించడం. చాలామంది ఏం చేస్తారంటే పూర్తిగా పూజ చేయని వాళ్ళు వారంకోసారి మామూలుగా చేస్తుంటూ ప్రతిరోజు కూడా ఉభయ సంధ్యల్లో ఈ అగరబత్తి వెలిగించి పూజ చేస్తూ ఉంటారు. ఇంకా ఓపిక ఉన్నవాళ్ళు సాంబ్రాణి పొగ అది గృహం అంతా వేస్తూ ఉంటారు. ఎక్కువగా అమ్మవార్లకి, శివునికి అలాగే ఈ సాంబ్రాణి పొగ వేయటం వల్ల కనీసం ప్రతిరోజు అగరబత్తి 2 పూట్ల భగవంతుని యొక్క ఆరాధించడం వల్ల మీకు కంపల్సరిగా ఈ నవగ్రహాల్లో శని భగవానుడి యొక్క అనుగ్రహం లభించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఒకటి, అలాగే ప్రతిరోజు కూడా ఈ గృహంలో నిరంతరం ఏదో భగవంతుని యొక్క నామస్మరణ మోగే విధంగా అంటే గతంలో కొన్ని చిన్న చిన్న బాక్సులాగా ఉంటే ఏదో ఓం నమో నారాయణయో, ఓం శివ ఏదో చదువుతూ ఉంటాయి. సో అటువంటి కూడా గృహంలో ఉండడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఆ గృహంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలంటే ఆ గృహం చాలా పరిశుభ్రంగా ఉండాలి. అలాగే ఇరిగిపోయిన వస్తువులు, పనికిమాలిన వస్తువులు, అక్కర్లేని వస్తువులు ఇంట్లో ఉంచడం. అలాగే కొంతమందికి ఏంటంటే ఓ 10 జతల చెప్పులు ఉంటాయి. ఏదో కొత్తవి కొంటుంటారు, పాత ఏం చేసుకుంటారో. ఈ చెప్పుల జతలు ఎక్కువ అవడం వల్ల ఈ కొంతకాలంకి ఆ నెగిటివ్ ఎనర్జీ వాటి మీద వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ చెప్పులు అన్నవి నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు దాన్ని అవసరం తీరిన తర్వాత బయటపడేయండి. ఏదో 1-2 చెప్పులు పెట్టుకోవడం అన్నది ఒక కొత్తమైన పద్ధతి. అలాగే ఇంట్లో వాడే చీపురు గట్ట దాన్ని కూడా మరి ఒక చోట కొంతమంది నిలువుగా పెడుతుంటారు అనమాట. అంటే కుచ్చు పైకి వచ్చేలా పెడుతుంటారు అనమాట. జ్యేష్ఠాదేవి చేతిలో ఆయుధంలాగా. ఎట్టి పరిస్థితుల్లో కూడా కుచ్చు అరిగిపోతే ఇంకోటి కొనుక్కుంటా ఏం పోయింది. అందువల్ల ఎప్పుడు కూడా అది నిలువుగా కరెక్ట్గా పెట్టాలి తప్ప కుచ్చు పైకి వచ్చే విధంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టలేదు. ఇవన్నీ కూడా అలక్ష్మికి కారణాలు అన్నమాట. సో అలాగే ఏంటంటే ఈ భోజనం చేయడానికి కూడా
ఒక పర్టికులర్ టైం పాటించాలి. ఏ టైంలో పడితే ఆ టైంలో తినడం, ఎక్కడ పడితే అక్కడ తినడం, ఈ టీవీలు చూస్తూ ఈ మంచాల మీద కుర్చీల్లో సేరబడి ఈ విధంగా భోంచేయడం, ఏదో ప్లేట్లో భోజన పదార్థాలు ఉడించుకొని తినడం, ఇవన్నీ కూడా ఐశ్వర్యప్రదం కాదు. ఇవన్నీ కూడా శనిని ఆహ్వానించే ఇండికేషన్స్ అన్నమాట. ఈ అనాచార పనులన్నీ కూడా శనిని ఆహ్వానిస్తుంటాయి. అలాగే శుభ్రమైనగా ఉండడం, శుభ్రంగా భోంచేయడం, అలాగే ఆహార పదార్థాలు కూడా జాగ్రత్తగా వినియోగించడం, ఇవన్నీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటాయి. కాబట్టి ఏదైనా శని భగవానుడి యొక్క అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు ప్రతి పని కూడా పద్ధతి ప్రకారం నియమానుసారం చేసుకోవడం వల్ల వాళ్ళు కంపల్సరీగా శని భగవానుడు టాప్ రేంజ్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. స్వస్తి.